సో, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. ఇవాళ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ప్రీమియర్ షో చూడడం జరిగింది ప్రసాద్ ల్యాబ్స్‌లో. సో, ఇది ఎంత బావుందంటే, మనము ఇన్ని రోజులు చేసిన వర్క్ ఏదైతే ధ్యాన ప్రచారం గురించి చేశామో, సో, అటువంటి ఆ ప్రచారము ఈ సినిమా తర్వాత 2x స్పీడ్‌కెళ్ళిపోతుంది. ఎందుకంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎలా కష్టపడ్డాడు, ఊరూరు ఎలా తిరిగాడు, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఎలా స్థాపించబడ్డది, సో స్టార్టింగ్లో ఎన్ని కష్టాలు పడ్డాడు, ధ్యాన యజ్ఞాలు ఎలా జరిగాయి, బుక్స్ ఎలా ప్రింట్ చేశారు, పాంప్లెంట్స్ ఎలా పంచారు, సో ఇటువంటివన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలియపరచబడింది. సో ఇలా తెలియపరచబడడానికి కారణం ఎవరంటే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో దీన్ని మనము ప్రజల్లోకి, అంటే ఎవరైతే మరి ధ్యానం తెలియదు, ధ్యానం చేయకుండా ఉన్నారో వాళ్ళకందరికి కూడా ఇది చూయిస్తే మరి నాన్ ప్రాఫిటబుల్, అంటే ఏదో పెట్టి ఏదో సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఇటువంటివన్నీ కాకుండా సో ఒక భిన్నంగా, అంటే ఇప్పుడు సొసైటీలో ఉండేదానికంటే ఒక భిన్నంగా సార్ ధ్యానాన్ని ఎలా ప్రచారం చేశాడు, సో అందరి బెనిఫిట్ కోసం ఏ విధంగా కృషి చేశాడు అని చెప్పేసి ఈజీగా మనం ప్రచారం చేయొచ్చు. సో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈ మూవీలో కూర్చోబెడితే కనుక ఈ డాక్యుమెంటరీ చూసి మారే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే బయట తెలియకుండా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ధ్యాన ప్రచారం గురించి కానీ, ధ్యానం గురించి కానీ. సో అదన్నీ పక్కన పెడితే కనుక ఇటువంటి మూవీస్ వచ్చినప్పుడు, ఇటువంటి డాక్యుమెంటరీస్ చూయిస్తే సో అసలు ఎందుకోసం ఆయన కష్టపడ్డాడు, అసలు ఏం జరుగుతుంది ధ్యానం చేస్తే, సో ఇది నాన్ ప్రాఫిటబుల్లా లేదంటే ప్రాఫిటబుల్ ఆర్గనైజేషనా, మరి ధనం కోసం కష్టపడ్డాడా, ధ్యానం కోసం కష్టపడ్డాడా, సో ఇటువంటి ఎన్నో విషయాలు కూడా దీంట్లో తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత మంది, ఎంతమందిని వీలైతే అంతమందిని ఈ మూవీకి తీసుకురావడానికి ప్రయత్నించండి. సో దట్ మీరు చేసే వర్క్ కూడా చాలా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే దీంట్లో అన్ని రకాలుగా టచ్ చేస్తారనమాట సారు. ధ్యానం గురించి, జ్ఞానం గురించి, సర్వీస్ గురించి, సో ప్రతి ఒక్కటి దాని గురించి కూడా టచ్ చేశాడు. కాబట్టి సో ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా దీన్ని చాలా చక్కగా సద్వినియోగపరుచుకొని అందరికీ కూడా ఈ యొక్క సినిమాను చూపించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ